ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు ఈ వీడియోలోనికి. హాల్ క్లీనింగ్ అని చెప్పి. చూస్తే ఏం లేవు హాల్‌లోనే ఏంటి క్లీన్ చేశారా ఏంటో అనుకుంటున్నారా? లేదు అండి. మా పిల్లలు చేసిన మొత్తం చిందరవందర పనులకి కొంచెం ఉన్నా సరే చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్టు క్లీన్‌గా ఉండే వీడియోకి, ఇప్పుడు చూసిన వీడియోకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇల్లు ఎలా ఉందో చూసారా? చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనే ఇలానే ఉంటదేమో నేను అనుకుంటున్నాను. ఇక నేను హాల్‌ని క్లీన్ చేస్తూ కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ జాను జంది 2.0. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా బూస్టప్‌లా ఉంటుంది. నాకైతే బోలెడన్ని థాట్స్ అయితే ఉన్నాయి వీడియోస్ చేయడానికి. అవన్నీ ముందుకు నేను తీసుకురావాలి అంటే నేనైతే వీడియోస్‌ని ఇంకా మంచిగా చేయాలి అంటే మీరు నాకు చేసే సపోర్ట్ వల్లే నేను ఇంకా సక్సెస్ అవ్వగలుగుతాను. చాలామంది అయితే రొటీన్‌ని ఫాలో అవుతారు. వాళ్ళకైతే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏంటక్కా రొటీన్ ఫాలో అవ్వడం కూడా ఒక సక్సెసేనా అని అనుకోవచ్చు. నాకైతే మాత్రం అది సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. రొటీన్ అంటే ఏం లేదండి. డైలీ జరిగే యాక్టివిటీస్‌ని కంపల్సరీగా టైం మర్చిపోకుండా ఇంకా ఆ యాక్టివిటీస్‌ని కంప్లీట్ చేయడము. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లుని క్లీన్ చేసుకోవడం, హాల్‌ని, బెడ్‌రూమ్‌ని ఒకేలా నీట్‌గా ఉంచుకోవడం, ఉతికిన బట్టలు ఆరేసుకోవడము, అలానే ఆరేసిన బట్టలు మడత పెట్టుకోవడం, గిన్నెలని సింక్‌లో ఉన్న గిన్నెలని కడిగేసుకోవడం, కడిగేసిన గిన్నెలు మళ్ళీ కబోర్డ్‌లో పెట్టుకోవడము, అలానే చెప్పే ఇల్లుని నీట్‌గా సర్దుకోవడం. బోలెడన్ని పనులైతే ఇంట్లో ఉంటాయి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏం పని లేదు అని అంటారు గానీ, బోలెడన్ని పనులైతే ఉంటాయి. నాకైతే కొన్నిసార్లు అనిపిస్తది, ఈ పనులు ఎవరు కనిపెట్టారురా బాబు! ఈ రోజు చేసే పనిని చెయ్యాలంటే నాకైతే చాలా చిరాకొచ్చేస్తదనమాట. అందుకేనక్క మీ ఇల్లు ఇంత చండాలంగా ఉంది అని మాత్రం అనుకోవద్దు. పిల్లలు ఉన్నారు కదా! చూసారా నేను చదువుతుంటే నా చుట్టే అటు ఇటు తిరుగుతుంటారు. తీసిన బొమ్మలే మళ్ళీ తీస్తూ ఉంటారు. దీనికన్నా బోలెడన్ని బొమ్మలుండేవి. అవన్నీ ఇంకా కొంచెం ఏసి పడేసామనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంక బోలెడన్ని బొమ్మలుంటాయి. ఇల్లు మొత్తం బొమ్మలయితాయి. ఇంకొంచెం తగ్గాయి. మా పిల్లలు కొంచెం పెద్దవుతున్నారు కదా! మనం కొంచెం ఓపికతో, సహనంతో ఉండి సర్దుకోవడము, లేదు అంటే సర్దకపోయినా అలా ఉంచేసినా పర్లేదు గానీ, పిల్లలంటేనే ఆడుకుంటారు. వాళ్ళకేం తెలుస్తుంది. అలా మనకి క్లీనింగ్ కష్టమైపోతుందని చెప్పి నువ్వు ఆ బొమ్మలతో ఆడుకో, అవి అలాగే షోయింగ్ కోసం అక్కడ పెట్టాము, డెకరేషన్ కోసమే పెట్టాము అని చెప్పి వాళ్ళని మాత్రం పాడు చేయొద్దు. వాళ్ళు ఆడుకునే వయసు. ఆ తర్వాత మనం అంత ఆడుకోవాలని చెప్పినా సరే వాళ్ళు ఆడుకోలేరు. మనము ఆల్రెడీ ఆ వయసు నుంచే వచ్చాం కదా! అందుకని చెప్తున్నాననమాట. సరే ఇంకా రొటీన్ విషయానికొస్తే రొటీన్ నాకు నచ్చదు అని చెప్పాను కదా! నచ్చకపోయినా సరే డైలీ యూజ్‌లో ఇవి కంపల్సరీ చేయాలి. చేయకపోతే మన ఒళ్ళు ఎంత స్నానం చేయకపోతే ఒళ్ళు ఎంత కంపు కొడుతుందో, ఇల్లు కూడా అంత చండాలంగానే ఉంటుంది. అందుకని చెప్పి రొటీన్ ఫాలో అవ్వాలంటే నా థాట్స్‌ని మార్చుకోవాలి. నా బిహేవియర్‌ని మార్చుకోవాలి. అందుకని చెప్పి ఏంటక్క ఇంటిని గూడా క్లీన్‌గా పెట్టుకోవడము రోజు చేయలేవా అని అనుకోవచ్చు మీరు. వేసుకున్న బట్టలు ఉతుక్కోవాలి కదా! తిన్న గిన్నెలు తోముకోవాలి కదా! అని అనుకోవచ్చు. తోముకోవాలి కరెక్టే. రోజు చేయాలంటే మాత్రం నాకు చిరాకు. అలా అని చెప్పి 10 డేస్ అలా వదిలేస్తున్నావా ఏంటక్క 2-3 డేస్ గిన్నెలు గూడా తోమకుండా అంటే అదేం లేదు. కానీ కొంచెం గెటప్ అవ్వడానికి నాకంటూ కొంచెం టైం పడుతుందనమాట. గిన్నెలు తోముతాను, బట్టలన్నీ ఉతుకుతాను. కానీ అది గూడా చిరాకుగా చేస్తాను. ఏది ఇష్టంతో చేయను. కానీ కొన్ని పనులుంటాయి. ఇప్పుడు ఇల్లుని సర్దుకోవడం అందులోన కొంచెం డిఫరెన్స్ తెలుస్తది. ఒకేలా సర్దుకోను నేనెప్పుడు ఇంటిని. అంతకుముందు నాకు ఆ పాత ఛానల్ ఉండేది. ఆ ఛానల్ అయితే బోలెడన్ని ఇంటిని సర్దుకునే వీడియోస్ అయితే చేశాను. తక్కువ సామాన్లే కానీ పెట్టిన వస్తువు మళ్ళీ ఇంకోసారి సర్దేటప్పుడు అక్కడ పెట్టననమాట. డిఫరెంట్‌గా చేంజ్ చేస్తూ ఉంటాను. అప్పుడు మనకి కూడా ఇల్లు చూడడానికి కొత్తగా అనిపిస్తుంది. రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. నేను బొమ్మల కోసం కట్ చేసిన బాక్సు అదే అంతకుముందు ఏంటంటే ఉతికిన బట్టలు వెంటనే మనం మడతపెట్టాం కదా! టైం ఉండదు అని చెప్పేసి అందులోన బట్టలైతే వేసుకునేదాన్ని. ఇంకా దానికి అలా వాడి ఇంకా బట్టలైతే ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటున్నాను. ఇంకా అది సగానికి కట్ చేసేసి పిల్లల బొమ్మలకైతే వేసేసాను. చిందరవందరగా పడేసున్నాయి కదా అని చెప్పేసి. ఇంకా టాపిక్‌లోకొచ్చేస్తే రెగ్యులర్‌ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని మాత్రం తెలిసింది. వాటిని మాత్రం స్కిప్ చేయలేము. సో, అందుకని చెప్పి నేను వాడుతున్న కొన్ని టిప్స్ ఏంటి అంటే, మనం కంపల్సరీగా గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి. ఇవి చేసేటప్పుడు ఇంట్లోని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇవి చేసేటప్పుడు నాకు నచ్చిన సాంగ్స్ అయితే నేను ప్లే చేసుకుంటాను. లేదు అంటే జబర్దస్త్ ఇలాంటివి ఏవైనా మనల్ని యాక్టివ్ చేసే ఏవైనా వీడియోస్ గానీ, మూవీస్ గానీ పెట్టుకొని నేను పనులైతే చకచకా చేసేస్తాననమాట. ఈ ఒక టిప్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు పనులు అప్పుడు చేయడం అంటే కొంచెం టైం పడతది మనకైతే మాత్రం. నేను రెగ్యులారిటీని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ మా పిల్లలకి కూడా కొన్ని పనులైతే నేర్పిస్తున్నాను. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా! అందుకని చెప్పి. అదండి మ్యాటర్.
హాల్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను. అలానే తుడిచేసి మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఆరిపోయిన తర్వాత ఇంక వాళ్ళకి కరాటే క్లాస్ టైం అయిపోయింది కదా! వాళ్ళనైతే డ్రాప్ చేయడానికి నేను వెళ్తున్నాను. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి కదా! మీ పిల్లలకి ఏ యాక్టివిటీ నేర్పిస్తున్నారు? ఏ యాక్టివిటీలో జాయిన్ చేస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా పిల్లలకి కరాటే డాన్స్‌లో జాయిన్ చేసి 1 ఇయర్ అయితే అవుతుంది. పిల్లల్ని ఖాళీగా ఉంచితే ఇదిగో అంతకుముందు చూసారు కదా! టీవీ చూసుకుని అలాగా ఉండిపోతారనమాట. ఇంకా పక్కోడు ఏం చేసినా సరే సంబంధం లేకుండా తయారవుతారు. ఓకేనండి. కరాటే క్లాస్ టైం అయిపోతుంది. ఇంకా ఉంటాను. బాయ్. వీడియో అయితే చూడండి ప్లీజ్. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళొస్తాను. బాయ్.